ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీయుల సబ్బాతులోని విశేషమేమంటే దాని ప్రశాంతత, విశ్రాంతి, దాని పరిశుద్ధమైన శాంతి. ఏకాంతములో అర్థం కాని బలమేదో ఉంది. కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి, నక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి, కాని పక్షిరాజు, సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి. హడావుడిలో, శబ్దంలో శక్తి లేదు. నిమ్మళంగా ఉండటంలోనే బలముంది. సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దానిలో ప్రతిబింబిస్తాయి. మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు, కాని ఎన్నోసార్లు ఆయన వాళ్ళకి దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు. సాయంత్రమయ్యేసరికి జనసమూహాల నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఆయన సేవంతా సముద్రతీర ప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది. కాని కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు. చాలాసార్లు రాత్రివేళల్లో ఆయన ఆ కొండల ప్రశాంతతలోకి వెళ్ళాడు. ఈ రోజుల్లో ముఖ్యంగా మనకు కావలసింది ఏమిటంటే మన ప్రభువుతో ఏకాంతంగా వెళ్ళడం, ఆయన పాదాల చెంత, ఆయన సన్నిధిలో కూర్చోవడం. ధ్యానం అనే కళను అందరం మర్చిపోయాం. రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం. దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగటం మర్చిపోయాం. సారవంతమైన లోయ మంచిదే, ఇహలోకపు వ్యవహారాలక్కడ జరుగుతాయి. గోధుమ పొలాల్లో పనివాళ్లక్కడ ఉంటారు, సూర్యాస్తమైందాకా పంట కోస్తుంటారు. కాని దూరాన కనిపిస్తున్నాయి కొండలు, వచ్చే పోయే వాహనాల రొద అక్కడ లేదు. నన్ను పిలిచే ఒక స్వరం ఉంది, శిఖరాగ్ర నుండి ఏకాంతానికి పిలుస్తుంది. లోయలో ఉండటం బాగానే ఉంది, రోజంతా పనిచేయటం బాగానే ఉంది. నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం అరులు చాస్తూ ఉంది. కొండలపై తిరుగాడే దైవాత్మ కోసం, కొండలపై దొరికే ప్రశాంతత కోసం నా గుండె తహతహలాడుతోంది. ప్రతి జీవితంలోనూ దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి.